శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిశంకరాచార్య గారి అనుగ్రహంతో భగవత్పాదుల యొక్క ఈరోజు జన్మదిన సందర్భంగా వారి పాదపద్మాలను ఆశ్రయిస్తూ అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం. మనం సౌందర్య లహరిలో 21వ శ్లోకానికి వచ్చేసాం. 21వ శ్లోకం. తటిల్లేఖా తన్వీం తపనసి శివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం నుదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. తటిల్లేఖా తన్వీం తపనసి శివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం హృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో మనకి అమ్మవారి యొక్క సూక్ష్మతర రూపం అంటే మన శరీరంలో అమ్మవారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. మన శరీరంలో మూలాధార చక్రంలో అమ్మవారు మనము మా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే బ్రహ్మరంధ్రం ద్వారా అమ్మవారు ప్రవేశించి మూలాధార చక్రంలో మన శరీరానికంత శక్తి ఇచ్చేసేసి తర్వాత 3 చుట్లు చుట్టుకొని పడగవిప్పిన తన నోటితో తన తోకను కరిచి పెట్టుకొని మూలాధార చక్రంలో పడుకొని నిద్రిస్తారు. ఎవడైతే యోగశాస్త్రం ప్రకారంగా కుంభక రేచక పూరక ప్రాణాయామం చేసి ఆ నిద్రపోతున్న తల్లిని నిద్రలేపుతాడో అటువంటి వాడికి ఆ మనలోనే ఉండే 6 చక్రాలను దాటి ఆ అమ్మవారు సహస్రాలను చేరుకొని అక్కడ తన భక్త అయిన శివునితో కలిసి విహరిస్తారు. ఈ ఆనంద అనుభూతిని ఆ సాధకుడు పొందుతాడు. ఆ పొందిన సాధకుడు సాధించిన ఆ సాధనా స్థితి, ఆ యోగ స్థితి గురించి ఈ శ్లోకం చెప్తున్నారు. ఎవడైతే 6 చక్రాలు దాటిపోయి ఆ సహస్రాల నుండి అమ్మని చేరుకుంటాడో అయ్యని చేరుకుంటాడో అప్పుడు ఆ సాధకుడి కలిగే ఆనంద అనుభూతి ఎటువంటిది అనేదాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్య గారు. తటిల్లేఖా తన్వీం. తటిల్లేఖ అంటే మెరుపు తీగ. మెరుపు తీగ ఏ విధంగా ఎంత కాంతితో ఉంటుందో హై వోల్టేజ్ కరెంట్. తన్వీం అటువంటి శరీరం కలది అమ్మ. మన శరీరంలో ఆ మూలాధార చక్రంలో అమ్మవారు ఎలా కూర్చోంటారట, హై వోల్టేజ్ కరెంట్తో. అంటే ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత, 1000 సూర్యుల యొక్క కాంతితో వెలిగిపోతూ మనలోనే ఆ మూలాధార చక్రంలో కూర్చో ఉంటారు. అటువంటి రూపంలో ఉన్న తల్లి, అది కూడా మెరుపు తీగలాగా ఉన్న తల్లి ఎక్కడ, మన మూలాధార చక్రంలో. అటువంటి తల్లి తపనసి శివైశ్వానరమయీం. మనలోనే విశ్వమంతా మనలో శ్రీచక్రంలో ఉండేది అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఈ 3 ఉన్నాయి. మనలో నాభి దగ్గర ఉండేది మనకు అగ్నిమండలం, మనకు
అనాహత చక్రం దగ్గర ఉండేది సూర్యమండలం, మన యొక్క అజ్ఞా చక్రం నుంచి పైదాకా ఉండేదంతా చంద్రమండలం. మనలో ఈ విధంగా ఈ మూడు కాంతులు మనలో ఉన్నాయి. అలాగే విశ్వం అంతా ఉన్నాయి, అలాగే శ్రీచక్రంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మూడింటితో కూడినటువంటి ఓ తల్లి అంటే అగ్ని, తపన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, వైశ్వానరుడు అంటే అగ్ని. ఈ మూడింటి రూపంలో మనలోనే కూర్చున్న తల్లి ఆ తల్లి. అటువంటి తల్లి నిషణ్ణాం కూర్చోంది. షణ్ణామపి ఆ 6 చక్రాలతో కూడినటువంటి ఆ తల్లి పైన, ఉపరి పైన, ఆ 6 చక్రాలు దాటిపోయిన తర్వాత పైన సహస్రాలలో కమలానాం ఈ 6 కమలాలు దాటుకుంటూ పోతే అమ్మవారు సహస్రాలలో ఉంటే ఇంకో కమలం చేస్తారు. తవ కలాం, తవ కలాం అమ్మ నీ యొక్క కలాం. అక్కడ చేరినప్పుడు అమ్మవారికి ఉండే పేర్లేంది సాదాఖ్య కళ, షోడశి, ఇవంతా మనకి లలితా శాస్త్రంలో వస్తాయి. సదాకళ, ధ్రువకళ, కళాస్వరూపిణిగా చిత్కళానంద కలిక, చిత్కళగా కూర్చోంటుంది మనకు ఆ చంద్రమండలంలో. అటువంటి ఆ తల్లిని అనుగ్రహాన్ని వాడు పొందుతాడు. మూలాధార చక్రం నుంచి అమ్మవారిని కుంభక, రేచక, పూరక చేసి లేపినటువంటి వాడికి వాడిలో 6 చక్రాలు దాటుకుంటూ పోయి ఈ 6 చక్రాలతో పాటు మనలోనే ఉన్న అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం చేరుకుంటుంది. చేరుకున్న ఆ తల్లిని వాడు అప్పుడేమవుతుంది మహాపద్మాటవ్యాం, మహాపద్మం, పెద్ద పద్మం మన శిరస్సు మీద ఉంటుంది. అది అనేక రేకులతో కూడిన అడవిలాగా ఉంటుంది. అటువంటి ఆ యొక్క పద్మాన్ని, మహాపద్మాన్ని ఆ అమ్మవారు చేరుకుంటే అప్పుడు వాడికి ఏమవుతుంది మృదిత మలమాయేన మనస, మృదిత మలమాయేన వాడికి ఈ ప్రపంచంలో ఉండే మాలిన్యం అంతా కూడా లేకుండా వాడి మనస్సు చిత్తశుద్ధి కలిగి ఉంటుంది, ప్రశాంతత ఏర్పడుతుంది, శుద్ధ సత్వగుణాన్ని చేరుకుంటాడు. అటువంటి మనసుతో వాడు ఉంటాడు. మహాంత పశ్యంతో వాడు మహాంత చాలా గొప్పవాడు. వాడు పశ్యంతో చూస్తాడు. ఏం చూస్తాడు? దదతి పరమాహ్లాద లహరీ, పరమ ఆహ్లాద లహరీని ధరిస్తాడు. దదతి అంటే ధరిస్తాడు. వాడు ఎటువంటి అనుభూతికి లోనవుతాడంటే దాన్ని మించిన ఆనందం ఇంకోట్లేదు. అందుకని పరమం అంటే దాన్ని మించిన ఆనందం ఇంకోట్లేదు. అటువంటిది పరమం. దాంట్లో ఆహ్లాదం అంటే ఆనందం, లహరి అంటే ప్రవాహం. అటువంటి ఆనంద ప్రవాహంలో వాడి మనసు మునకలు వేస్తుంది. అటువంటి స్థితికి వాడు వెళ్ళిపోతాడు. ఇదమ్మా నీ యొక్క మెరుపు తీగలాగా మాలోనే కూర్చున్నటువంటి ఆ తల్లి. బెసతంతు తనీయసి మనకు లలితా శాస్త్రం వస్తుంది. తామర తూడులో ఉండే దారంలాగా సన్నగా కంటి కనిపించకుండా ఉండే శరీరంలో ఉంటుంది అమ్మవారు మనలో. అటువంటి ఆ తల్లిని మెరుపు తీగలాగా ఉంటుంది. ఎవరైతే ధ్యానం చేసి వాడి 6 చక్రాలు దాటుతాడో అటువంటి వాడికి ఆ యొక్క మెరుపు తీగలాగా మెలిసిపోతుంది ఆ కాంతి పుంజాన్ని వాడు చూడగలుగుతాడు. చూసిన ఆ కాంతి ఆ సహస్రాలను చేరినప్పుడు వాడు పొందే ఆనందానికి హద్దులుండవు, అవధులుండవు. అటువంటి ఆనంద స్థితికి వాడు చేరుకుంటాడమ్మా అని మనకు ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్య గారు మనలో ఉండే కుండలిని శక్తి గురించి, యోగ శాస్త్రం గురించి, యోగి పొందే ఆనంద స్థితిని గురించి ఇంత చక్కగా వివరించారు. కాబట్టి తటిల్లేఖ తన్వీం, తటిల్లేఖ మెరుపు తీగ, తన్వీం శరీరంతో నువ్వు ఎలా ఉన్నావమ్మా మాలో? సన్నని శరీరం. ఎటువంటి సన్న శరీరం అది? మెరుపు తీగ వంటి శరీరం. మెరుపు తీగని మనం కూడా ఆకాశంలో వస్తే ఎక్కువసేపు చూడలేం. ఎందువల్ల? ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చూసేటప్పటికీ మన కళ్ళు ఇదైపోతాయి, హై వోల్టేజ్. అలాంటిది మన శరీరంలో కూర్చోంది అమ్మవారు. తపన శశి వైశ్వానరమయీం, తపనుడు సూర్యుడు, శశి చంద్రుడు, వైశ్వానరమయం, వైశ్వానరుడు అంటే అగ్ని. ఈ మూడింటి రూపంలో కూర్చోన్న తల్లి మనలో కూర్చోంది. అటువంటి ఆ తల్లి ఆ మూడింటిని దాటిపోయి ఆ చంద్రమండలం చేరుకుంటుంది.
నిషణ్ణాం అక్కడ కూర్చుంటుంది పోయి. షణ్ణామపి కమలానాం 6 కమలాలు దాటిపోయేసేసి ఉపరి పైన తవకలాం అమ్మవారి యొక్క చిత్కళా రూపంతో కూర్చుంటుంది. ఎక్కడ? ఆ సహస్రారంలో. ఆ సహస్రాలను ఏమన్నారు? మహాపద్మాటవ్యాం పెద్ద పద్మం, ఒక అడవి లాంటి పద్మం, అడవిలాగా విచ్చుకున్న రేకులతో ఉన్న ఆ పద్మంలో పోయి కూర్చుంటుంది. అప్పుడు వాడికి ఏమవుతుంది? మృదిత మలమాయేన మనసా, మృదిత మలమాయేన ఈ విశ్వంలో ఉండే మాయా ప్రపంచం అంతా కూడా మాయమైపోయి వాడికి ఈ ప్రపంచాన్ని ఒక కళగా చూస్తాడు. ఈ ప్రపంచాన్ని శాశ్వతం కాదని తనలోనే ఆత్మగా కూర్చున్న ఆ తల్లిని దర్శిస్తాడు. కాబట్టి వాడి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ లేకుండా పోతాయి. శుద్ధ సత్వగుణం ఏర్పడుతుంది. అటువంటి వాడు మహాంతః, అటువంటి గొప్పవాడు ఆ సాధకుడు. వాడికి పశ్యంతో చూస్తాడు. ఏం చూస్తాడు? ఆ పరమ ఆహ్లాద ఆనంద అనుభూతిలో మునిగి తేల్తాడు. ప్రవాహంలో మునిగి మునకలు వేస్తాడు. పరమాహ్లాద లహరి, అదే సౌందర్య లహరి. ఆ ఆనంద ప్రవాహమే సౌందర్య లహరి. ఆ ప్రవాహంలో వాడు మునకలు వేస్తూ ఆనంద అనుభూతిలో తన్మయత్వంలో మునిగిపోతాడు. అటువంటి గొప్ప స్థితికి వెళ్తాడు సాధకుడు. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే రామకృష్ణ పరమహంస గారు, ఆయన ఎప్పుడూ ఈ ఆనంద స్థితిలో ఉన్నారు. మనకు భక్తి మార్గంలో వెళ్ళినా, కర్మ మార్గంలో వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా, మనకు తెలిసినా తెలియకపోయినా మనలో ఈ చక్రాలు ఉన్నాయి, అవి యాక్టివేట్ అవుతాయి. వాటి ద్వారా ఆనందానుభూతి వాడు సాధకుడు చెందుతాడు. కాకపోతే యోగ శాస్త్రం ప్రకారం వెళ్ళిన వాడు పొందే దానికి అది మాత్రం మంచి గురువు ద్వారా వెళ్ళాలి. అప్పుడే, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే భక్తుడైన వాడు, ఇప్పుడు మనకు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చూస్తే అతని శిష్యుడు ఒకసారి సాయంత్రం పూట, ఆయన రాత్రిపూట బయలుదేరుతుంటాడు. పోతూ ఉంటే ఎక్కడికో పోతున్నాడు, స్వామికి మంచినీళ్ళు తీసుకుపోతే మంచిదని చెప్పి వెనకపోతాడు. పోతే ఆయన పోగానే కొంతసేపటికి ఆయనకు పెద్ద కాంతి వచ్చేస్తుంది. ఆ కాంతిలో ఆయన ప్రయాణం చేసిపోతుంటాడు. వెంటనే ఇతను కూడా ఆ కాంతిలో ప్రవేశిస్తాడు. వెంటనే ఆ శరీరం తేలిపోతూ ఆ కాంతిలో పైకి పోతాడు ఆకాశంలోకి. పోతూ ఉంటే అప్పటిదాకా గురువు గారు అని పిలిచిన వాడు పెద్దగా కేకలు పెట్టేస్తాడు. ఓ రామకృష్ణ, మనం వెళ్ళిపోతున్నాం, మనం పోతున్నాం వంటి పెద్ద కేకలు పెట్టేస్తాడు. అప్పుడు ఆయన ఎవరు నన్ను అనుసరిస్తున్నావు చూస్తే వెనకైనా ఉంటాడు. అప్పుడు వెంటనే ఎందుకంటే వెర్రి కేకలు వేస్తున్నావు, ఇది ఆనందానుభూతి చెందు అంటాడు. నా వల్ల కావడం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను కేకలు పెట్టేస్తాడు. వెంటనే ఆయన వెనక్కి వచ్చి అతని మీద హృదయం చేయి పెట్టగానే అతడు మామూలుగా వస్తాడు. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తాడు ఆయన, ఇతనికి జడత్వాన్ని ప్రసాదించమ్మా అని. వెంటనే అతడు జడుడుగా ప్రపంచ విషయానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, నన్నెందుకు జడుడుగా మార్చేసావు, నన్ను కూడా నీ ఆనంద అనుభూతిలో ఉంచకూడదు అంటే, నీ శరీరానికి ఇంకా అంత శక్తి రాలేదు, నువ్వు తపశక్తి సాధించేంత శక్తి నీ శరీరం లేదు, అది సాధించిన తర్వాతే నువ్వు పొందుతావు అని చెప్తాడు అతనికి. తర్వాత అతడు సరే అని చెప్పి తను కూడా తపస్సు చేయడానికి కూర్చుంటాడు. కొంతసేపటికే వచ్చి, స్వామి నా మీద ఎవరు నిప్పులు పోస్తున్నారంటూ వస్తాడు. అప్పుడు చెప్తాడు, నువ్వు సాధన చేసే ప్రారంభంలో ఇలా అన్ని అనుభూతులు ఉంటాయి, వాటిని పట్టించుకోకుండా ముందుకు పోవస్తుంది నేను అని చెప్తాడు. అంటే అవన్నీ దాటేశాడు ఆయన, అందుకని ఆయనకేం ఇబ్బంది లేదు. కానీ బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రపంచ విషయాల్లో ఎక్కువ ఉన్న వాళ్ళు సడన్గా పరమాత్మ వైపు తిరగడం చాలా కష్టం. అదే అక్కడ ఉండే విషయం. ఈ శ్లోకం కూడా అంతే. ఇది కేవలం మనకు తెలియజేస్తున్నారు స్వామివారు, ఇలా ఉంటుంది వాళ్ళ ఆనంద స్థితి అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. మనం కనీసం దాంట్లో యోగశాస్త్రం ప్రకారంగా మనకు పెద్ద గురువులు వచ్చి మనకు ఆ బోధన చేసి ఆ సాధన చేయించేంత ప్రక్రియ లేకపోయినా మనమే దయతో ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకం ఇచ్చేశారు. అంటే మన ఈ శ్లోకం చదువుతూ మనం ఎక్కడున్నాం ఇప్పుడు మనకే తెలిసిపోయింది. మనం 6 చక్రాలు దాటడం, పైన సహస్రారం ఉందని, ఆ సహస్రారంలో అమ్మవారు మెరుపు తీగలాగా ఉన్నారని మనం కూడా అనుకున్నాం కదా. అది అనుకున్నంత మాత్రం కూడా ఫలితం ఉంటుంది. అందుకని ఆయన అలా చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఈరోజు మనం సౌందర్య లహరిలో 21వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.